మల్లె చెట్టు. నీకు మల్లె చెట్టులో 3-4 రకాలు ఉన్నాయి. మనకి మల్లెకొమ్మ చాలా మంచిది, ఆయనకి సమర్పించుకోవచ్చు. ఏ పత్రమైనా ఆ గణనాథునికి చాలా ఇష్టము. ఇక్కడ కూడా రాధా మాధవ చెట్టు ఉంది. ఇక నేనైతే ఇంట్లో ఉన్న చెట్లనే పత్రాలుగా నేను ఆ గణనాథునికి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక పత్రమే. ఎన్ని పత్రాలైనా పెట్టవచ్చు ఆయనకి. 25 రకాలు, 21 రకము. ఇక మామిడాకు కూడా ఆయనకి చాలా ఇష్టమైంది కదా. మనం మామిడాకు లేనిది ఏ పూజ చెయ్యము. ఏ పూజలో కూడా మనము ఇక మా ఇంట్లోనే మామిడి చెట్టు ఎంత పెద్దగా అయింది చూడండి. మామిడాకులు అయితే నేను ఇప్పుడు తెంపుతున్నాను. ఆయనకి ఆ గణనాథునికి పందిరికి చాలా ఇష్టం కదా. పందిరి వేస్తాం కదా మనమే, ఆ పందిరికి మామిడి కొమ్మలు కడతాం కదా. నేను ఇక ఇట్లయితే తెంపుతున్నాను, ఇక్కడ పెడుతున్నా. ఇది 100 వరాల చెట్టు. 100 వరాలు ఇచ్చే దేవుడు మనకి ఎక్కడ ఉంటాడు? మన ఇంట్లోనే ఉన్నాడు దేవుడు. మన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మనము ఈ 100 వరాల చెట్టుని మనం ఒక్క చెట్టు తెచ్చి నాటుకున్నా సరే, మనకు రోజు ఒక పువ్వు తెంచి మనకు దేవుడి దగ్గర పెట్టుకుంటే ఎంతో చాలా మంచిది. చాలా ఆ దేవుడికి కూడా చాలా ఇష్టమైనది. అమ్మవారికి ఇష్టము, అయ్యవారికి ఇష్టము. ఇది చాలా మంచిది కూడా అన్నట్టు ఇంట్లో ఉంటే కూడా. ఈ చెట్టు 100 వరాల చెట్టు. దీన్ని 100 వరాల చెట్టు అంటారు. అంటే కొంతమందికి తెలియదు. ఇప్పుడు అందరికీ నర్సరీలో దొరుకుతున్నాయి కొన్ని చెట్లు అనేది. నేను దీన్ని కూడా ఒక కొమ్మ తీసుకొని ఇక్కడ పెట్టిన. ఇది మందారం చెట్టు. మందారం పూలు కూడా మనం చాలా పూజలో వాడతాం కదా. ఇక్కడ తెంపినాను. ఇప్పుడు ఇక్కడ పోదాం. ఇక నావైతే బెండ చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. బెండ చెట్లు ఎంత బాగా వచ్చినాయో, ఎంత పెద్దగా కింద నుంచి. బెండ చెట్లు. ఇక్కడ పుంటికూర చెట్లు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ ఆయనకి పుంటికూర కూడా ఇష్టం కదా. ఇక్కడ మనము 2-3 ఆకులు తెంపుకొని పత్రం కింద వాడదాం. ఎక్కువ తెంపుటలే, నేను 2-3 తెంపుతున్నాను. ప్రతి ఒక్క మందారం చెట్టు మనము పువ్వు తెంచుకొని వాడుకోవచ్చు. ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి మందారాలు. పూలు వాడవచ్చు, పూజకు వాడవచ్చు. ఇప్పుడు నేను చింత చిగురు అన్నాను కదా. ఆ చింత చిగురు మనకి ఇప్పుడు ఈ గణనాథునికి చాలా ఇష్టము చింత చిగురు. ఇక్కడ ఉంది చింత చెట్టు. చింత చిగురు ఇప్పుడు ఎందుకు వాడతామంటే ఈ వినాయక చవితికి చాలా ఇష్టమైంది చింత చిగురు, చింతకాయ. మనము ఈ వినాయకునికి వాడాలి. ఇది ఈయనకి చాలా ఇష్టమైనది అన్నట్టు. ఈ చింత చెట్టు, చింతకాయ, చింత చిగురు. మనము చింత చిగురు పప్పు వండుకుంటాం కదా. ఆ పప్పు, చింతకాయ చారు, చింతకాయ పచ్చడి, చింత చెట్టు ఇగురు. ఇది ఇగురు. ఈ ఇగురు మనం కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కాయలైతే కాయలేదు కానీ చింతకాయలు అయితే కంపల్సరీ తెచ్చుకొని చింతకాయ పచ్చడి చేసి ఆ రోజు ఆ గణనాథునికి పెట్టాలి. వినాయక చవితి పండుగ రోజు అది ఇందులో స్పెషల్ అన్నట్టు. ఈ వినాయక చవితికి అది స్పెషల్. నేనైతే ఇప్పుడు కొంచెం చింత చిగురు తెంపుతున్నాను.
అరటికొమ్మ ఉన్నది. ఇది బొడ్డుమల్లె. ఇది ఇది కూడా ఆ గణనాథునికి సమర్పించుకుందాం మనం. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆకుకూరలు అనేది మనం అన్ని ఆకుకూరలు అని చెప్పినా కదా, అన్ని ఆకుకూరలలో మనము బచ్చల కూర, ఇక్కడైతే పసుపు, ఇక్కడ మాత్రం ఇప్పుడు మనము పూజలకు వాడతాం కదా, అది ఏంది అరటి కొమ్మ, పూజలకు సత్యనారాయణ స్వామి ఆకు. ఈ అరటి కొమ్మలో మనం ఆయనకి అరటాకులో భోజనం పెడతాం కదా, గణనాథునికి ఉండ్రాల పాయసము ఇవన్నీ చేసి మనం పూజలో పెడతాం కదా, అప్పుడు ఇది మనకు అవసరము. ఇక్కడైతే బచ్చల కూర ఉంది. ఆ బచ్చల కూర కూడా మనం కలగూరలో వేసి వండితే చాలా బాగుంటుంది. మనం కలగూర, తుమ్మికూర, గునుకూర అన్నీ, చింతకాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వండుతాం కదా, అవి దాంట్లో కూడా ఈ బచ్చల కూర వేయచ్చు. మనం తోటకూర, బచ్చల కూర అన్నీ వేసుకొని, గంగవాయల కూర అన్నీ వేసుకొని మనం పప్పు వండుకోవచ్చు. ఈ కూర బచ్చల కూర కూడా అక్కడ కట్ చేయాలి.